ధర్మశాస్త్రానుసారముగా సమస్త వస్తువులు కూడా ఏమవుతున్నాయి? రక్తము ద్వారానే శుద్ధీకరించబడుతూ ఉన్నాయి. రక్తము చెందింపకుండా పాపానికి క్షమాపణ లేదు. అందుకే మొట్టమొదట దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, మనిషికి మనిషి, ప్రాణానికి ప్రాణం, పంటికి పన్ను, కాలుకి కాలు, చెవికి చెవి, ప్రతీకారం కలిగి ఉండాలి అన్నాడు. దానంతటికీ ప్రాయచిత్తార్థ బలిగా దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపడం జరిగింది. ఎందుకని? మనమందరం కూడా ఒకరి యందు ఒకరము వాగ్వాదాన్ని కలిగి ఉండడమే మనకు బాగా తెలుసు. వైరం కలిగి ఉండటం మనకు బాగా తెలుసు. పరిశుద్ధత మనకు అవసరం లే. మనలో ఉన్న సోమరితనం ఒకటి, రెండవది ఓర్వలేనితనం ఒకటి, మూడవది నిర్లక్ష్య జీవితం, నాలుగవది డంబం. వీటన్నిటితో మనం ఏం చేస్తుంటాము అంటే, మనం రక్తం కార్చినా కూడా ప్రయోజనం లేని పరిస్థితి అయిపోయింది మనది ఇప్పుడు. కాబట్టి వాటిని వదులుకోవాలి మనం. ప్రతి వస్తువు కూడా రక్తము ద్వారానే శుద్ధీకరించబడుతుంది అంటున్నాడు దేవుడు. ప్రతి తప్పు చేసినా కూడా ఆ రోజుల్లో బలి అర్పణ అర్పించేవారు ప్రజలు. కానీ అవన్నిటినీ అధిగమించటానికి లోకంలో అన్నిటిపైన అధికారం ఉండాలని దేవుడు ఏం చేశాడు? మనిషిని తయారు చేశాడు, మనిషికి అధికారం ఇచ్చాడు. కాబట్టి అట్టి అధికారాన్ని పొందినటువంటి మనిషి, పవిత్రమైనటువంటి మనిషి ద్వారానే వాటన్నిటినీ తీసివేయాలని ఇష్టపడ్డాడు దేవుడు. అంటే మనిషికి అంత మంచి జన్మనిచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు అంటే, తన స్వరూపాన్ని ఇచ్చాడు దేవుడు. తన సుగుణాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. తన యొక్క అధికారాన్ని మనిషికి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కానీ మానవుడు ఆ అధికారానికి అర్హుడు కాక కోల్పోయాడు, అనర్హుడైపోయాడు. అట్టి అర్హతను మరి కలిగి ఉండాలి అంటే ఈ లోకంలో ఎవరున్నారు అని దేవుడు చూసినప్పుడు ఎవరు లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు. ప్రతి మనిషి కూడా బాల్యం నుండి ఏం చేస్తుంటాడు? చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటాడు. మంచి ఆలోచన ఉండదు. మంచి ఎప్పుడు వస్తుంది మనకు అంటే, యేసు ప్రభు యొక్క సిలువను మనము గమనించినప్పుడు వస్తుంది. యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలను అనుభవించినప్పుడు వస్తుంది. యేసు ప్రభు కార్చిన రక్తంలో మనం కడగబడినప్పుడు మనకు వస్తుంది. యేసు ప్రభు దగ్గర మనం మారు మనసు పొందినప్పుడు మనకు వస్తుంది. యేసు ప్రభువులో మనం జీవించినప్పుడు మనకు వస్తుంది. ఊరికి రాదు. బైబిల్ చదువుతానే రాదు. చాలామంది ఇప్పుడు బైబిల్ బట్టి కొడుతుంటారు. ఆ రెఫరెన్స్, ఈ రెఫరెన్స్, ఈ రెఫరెన్స్, ఆ రెఫరెన్స్. మన పరిస్థితి ఏంటి? మనము నిజంగా పరిశుద్ధంగా ఉన్నామా? ఆ పరిశుద్ధమైనటువంటి రక్తంలో మనం కడగబడ్డామా? ఆ రక్తము ద్వారానే పరిశుద్ధులం కావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పరిశుద్ధతను మనం అనుభవించకుండా ఎన్ని డ్రామాలు వేసినా ఏం ప్రయోజనం లేదు. ఎన్ని వాక్యాలు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఏం ప్రయోజనం లేదు. ఎన్ని బైబిల్ టెస్టులు రాసినా ఏం ప్రయోజనం లేదు.
ఎన్ని బైబిల్ కోర్సులు చేసినా ఏం ప్రయోజనం లేదు. ఆనాడు దైవజనులు ఏ కోర్సు చేసినారు? బైబిల్ కోర్సు చేసినారా? ఆ రోజుల్లో శిష్యులు ఏమన్నా బీటీహెచ్లు చేసినారా? చేయలే. లోబడ్డారు. అదే వాళ్ళకు ఘనత. నువ్వు ఎన్ని చేస్తే ఏముంది లోబడకుండా? ఈరోజు పెద్ద డిగ్రీలు వేసుకుంటానే అయిపోయా పెద్ద భక్తుడా? లోబడి స్వభావం లేకుంటే నీ భక్తి ఎవరికి కావాలి? 10 ఏళ్ళు ట్రైనింగ్ చేసినారు, 6 ఏళ్ళు ట్రైనింగ్ చేసినారు, 4 ఏళ్ళు ట్రైనింగ్ చేసినారు. ఏమనుకుంటున్నావు? అయిపోయా, అన్నీ పడిపోయా నీ బ్రతుకు. ఏమనుకుంటున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కావు. లోబడే స్వభావం నీకు ఉంటేనే నువ్వు దేవుని బిడ్డవవుతావు. నువ్వు ఏమి చదువులక్కర్లేదు నీకు. నువ్వు లోబడితే చాలు, దేవుడు ఇస్తాడు నీకు చదువు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలు ఎంతోమంది విద్యావిహీనులు, విద్య లేని పామరులు బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు, ఆరాధించారు, అద్భుత రీతిగా సేవలు చేశారు. ఎంతోమంది ఉన్నారు. ఏ డిగ్రీలు చదవలే, ఏ 1వ తరగతి కూడా చదవలే. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనము గ్రహించాలి. అందుకనే అంటున్నాడు ఇక్కడ, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. నీవు నిజంగా దేవునికి లోబడకుండా దేవుని బిడ్డవు కావు. ఎన్ని డ్రెస్సులు వేసే మేలు. నేను అందుకే ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడాను. అన్ని డ్రెస్సులు ఉన్నాయి నా దగ్గర. పై వేషధారణతో భక్తి రాదు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి లోబడిన వానిగా. అక్కడ కూర్చుంటే కూర్చుంటాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేయడం చేస్తాను, అంతే. గనుక మన యొక్క స్థితిగతిని ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చిన తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఏంటిది ఆయన ఉద్దేశం? ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఇది నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం, సైతాను నిన్ను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. నీ ఆలోచనలన్నీ మార్చిపో దేవుని వైపు లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి సైతాను చితకద్రొక్కడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. నువ్వేమో దానికి లోబడి దేవుని దూరం చేసుకుంటున్నావు. ఆ గర్వానికి లోబడి నువ్వు గర్విష్ఠువైపోతున్నావు. తనకున్నటువంటి అహంభావాన్ని నువ్వు అనుసరించడానికి ఇష్టపడుతున్నావు. తనలో ఉన్నటువంటి ఓర్వలేని తనాన్ని నువ్వు అనుభవించడానికి ఇష్టపడుతున్నావు. అంటే దేవుని యొక్క దీనత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నావు. నేనేం చేతగానో బా ఎవరన్నారు? వాడన్నాడు. వాడంటానే నువ్వు అయిపోతావా? ఎంత రోషం! గనుక దేవుడు మన పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన పక్షాన ఉండి ఏం చేయబోతున్నాడు అంటే, మనకు సంభవిస్తున్నటువంటి
ప్రతి శత్రు లేక చీకటి వ్యవస్థ నుంచి మనల్ని కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి సైతానా నిన్ను ఏం చేస్తాడు? మెడిమితో తొక్కుతాడు నీ తలను అన్నాడు దేవుడు. తొక్కేశాడు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను సైతాన్ని ఓడించినాను, సైతాను చితకద్రొక్కినాను, లోకాన్ని జయించినాను, సైతాను పారిపోయింది. నువ్వు ఎక్కడున్నావు? ఇంకా సైతాన్ని వెంబడిపోతున్నావా? ఆలోచించుకో ఒకసారి. ఇంకా నీకు ఆ డంబమే ఉందే? ఇంకా గర్వమే ఉందే? ఇంకా ఈర్ష్య ఉందే? ఇంకా కపటమే ఉందే? ఇంకా ఓర్వలేనితనం ఉందే? ఇంకా అసూయ కలిగి ఉన్నావా? దూరపరచుకో, ప్రభుకు అప్పగించు. ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు. ఇంకా శరీర కార్యాలకు లోనైపోతున్నావా? అవి శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సారీ 19 నుంచి చదువు. 19:20. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు వాటిపైన మనం మనసు పెడతాం. ఏది పరిస్థితి, ఏది న్యాయం, ఏది ఎక్కడ పవిత్రత, ఎక్కడ పరిశుద్ధత అనేది మానవుడు గ్రహించలేకపోతున్నాడు. బైబిల్ చదువుతాడు, వాక్యం చెప్తాడు, సువార్త చేస్తాడు, కానీ అది పోనప్పుడు ఆయన శరీరంలో పాలి భాగస్థు నువ్వు ఎలా అవుతావు? ఆ చీకటి నీలో ఉన్నప్పుడు ఆయన రక్తంలో పాలి భాగస్థు నువ్వు ఎలా అవుతావు? నీళ్ళలో మునిగి తేలితే అయిపోతావా? వాక్యం చెప్తే అయిపోతావా? కాలేవు. ఏం కావాలి మరి? ఆయన మనకిచ్చింది మనం కాపాడుకోవాలి. ఏమిచ్చాడు ఆయన మనకు? చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును. ఏమిచ్చాడు మనకైనా? సాత్వికం ఇచ్చాడు. ఉందా? నీకు ఎన్ని తెలిసినా కూడా విర్రవీగనక్కర్లేదు అంటున్నాడు ఆయన. సాత్వికుడు అంటే అన్నీ తెలిసినోడు, కానీ ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు, గర్వపడాడు, షో చేయడు నేను అని. అది ఉందా? తర్వాత ఇంకొక మాట అంటాడు, దీన మనస్సు. ఎలాంటి మనస్సు? దీన మనస్సు. ఉందంటారా మనకు? ఎంత ఉప్పలంగా మాట్లాడుతుంటారు, ఎంత గర్వంగా మాట్లాడతారు, ఎంత ఎదురిచ్చి మాట్లాడుతుంటారు ఒక్కొక్కరు. ఏమొచ్చింది దానివల్ల? నీకు లాభం? వ్యతిరేకతే వచ్చింది. కానీ ఈ రెండు ఉన్నోని ప్రజలు, లోకము ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఎందుకు? లోకానికి అవి గిట్టవు. లోకంలో కావాల్సింది అవే. డబ్బం కావాలా, తర్వాత గర్వం కావాలా, నేను అనే స్వభావం కావాలా, అవి ఉంటే లోకం ఇష్టపడుతుంది. కానీ నువ్వు లోకవాసివా, దేవుని వాసివా? ఒకసారి ఆలోచించు. కాబట్టి నువ్వు దేవుని యొక్క శరీర రక్తాల్లో నువ్వు పాలు పొందాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మరి ఆ దీనత్వాన్ని నువ్వు సంపాదించాలి.
నీలో మారు మనసు రావాలి. నీలో అది రాకుండా శరీరంలో పాలు పొందితే భయంకరమైన రోగాలకు గురైపోతావు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ శరీరంలో పాలు పొందే మనలో దీనత్వం కావాలి, సాత్వికం కావాలి. బైబిల్ చదివినంత మాత్రాన, మందిరానికి పోయినంత మాత్రాన, గుడికి పోయినంత మాత్రాన, లెక్చర్ కొట్టినంత మాత్రాన దీనత్వం రాలే. దయచేసి మన బ్రతుకులను మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎవరినో కాదు మనం పరిశీలించాల్సింది, మనల్ని మనమే పరిశీలించుకున్నాం. మనలను మనమే ఏం చేయమన్నాడు? పరీక్షించుకొనిన ఎడల ఏమవుతుంది? మనలో తప్పులుండవు. మనం పరీక్షించుకోవటంలే, నేను చేసేటన్నీ కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, నా మాట వెరీ కరెక్ట్ అని ఎప్పుడైతే గర్వపడతామో అప్పుడే పాపం అనేది మనలో ఎంటర్ అయిపోయింది. అంతే. ఆ స్థితి నుంచి మనం మారాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ శరీరము, ఆ రక్తము, ఆ సాదృశ్యం మనకిచ్చాడు మన దేవుడు. చాలామంది ఇది తెలియక నీళ్ళల్లో మునిగి తేలినేంలేనే తింటుంటారు, తాగుతుంటారు. నీళ్ళల్లో మునిగితే సరిపోదు అని ఎన్నోసార్లు చెప్తుంటాను నేను. నీళ్ళలో రోజు మునుగు, ఎవడొద్దనే నేను రోజు 3 పూట్ల మునుగు. మనస్సు మారినప్పుడు, హృదయం మారినప్పుడు, నీలో సాత్వికం లేనప్పుడు, నీలో విధేయత లేనప్పుడు, నీలో దీనత్వం లేనప్పుడు, యేసు ప్రభువుకే ఒక మాట రాయబడింది. ఏమిటి తెలుసా? ఆయన తన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనెను అని ఉంది వాక్యంలో. నువ్వు శ్రమ పడ్డావా? నువ్వు అణుచుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అణుచుకోలేని నీవు యేసు ప్రభు యొక్క శరీరంలో పాలి భాగస్థునివి ఎలా అవుతావు? గర్వపడే నీవు ఎలా పాలి భాగస్థుని అవుతావు? నాకు వాక్యము వచ్చునని గర్వపడే నీవు ఎలా పాగిలి భాగస్థుని అవుతావు? ప్రార్థన చేయడం నాకు తెలుసులే అనేవాని నీవు ఎలా పాగిలి భాగస్థుని అవుతావు? పాటలు పాడడం నాకు వచ్చులే అనే నీవు ఎలా పాలి భాగస్థుని అవుతావు? నీలో విధేయత కావాలి, తగ్గింపు కావాలి. అందుకే అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇంకా అక్కడే నెక్స్ట్ వర్డ్ ఉంది. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేర్చుకో. ఎంతవరకు నేర్చుకోవాలి? సత్యంతవరకు నేర్చుకోవాలి. అదే అండి విషయం. నేను ఒకసారి భక్సింగ్ గారిని చూశాను. ఆయన నడవలేకున్నాడు, ఆఖరి దినాలలో ఉన్నాడు. ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టాలని చెరొక పక్క 2 మనుషులు పట్టుకొని ఆయన తీసుకెళ్తున్నారు. ఆయన కుర్చీ దగ్గర తీసుకుపోతే కుర్చీలో కూర్చోలే. ఆయన ఏం చేశాడు? తవక్కిన కింద మోకరించినాడు. అట్లే మోకాళ్ళ మీద గువ్వలాగా అయిపోయినాడు. అట్లే మోకరించిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన లేచి ఇట్లా అనే వరకు అప్పుడు గబక్కిన పోయి పరిగెత్తపోయి ఆయన తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టారు మనుషులు. ఎంత విధేయత అండి! ఆలోచించండి. నేను చూశాను కల్లారా, అందుకు చెప్తున్నా. ఆ మహాభక్తుడు నిజంగా మనకి ఆడుంది. ఆయన పేరు చెప్పుకోవడం మనం పాపం చేయడం, యేసు ప్రభు పేరు చెప్పుకోవడం మనం పాపం చేయడం, యేసు ప్రభు పేరు చెప్పడం కోపగించుకోవడం, యేసు ప్రభు పేరు చెప్పడము అసూయ కలిగి ఉండడం, యేసు ప్రభు పేరు చెప్పడము గర్వం కలిగి ఉండడం. ఏంది డ్రామా? దీనివల్ల మనం పాపమే పెంచుకుంటున్నామా లేక పరిశుద్ధతను అనుభవిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రభువులో మనము కొనసాగు నిమిత్తము ఏం చేయాలి? ఆ గిన్నెలోనిది త్రాగడానికి ప్రయత్నించాలి.
ఆ గిన్నెను అనుసరించటానికి ప్రయత్నించాలి. ఆ గిన్నె యొక్క సాదృశ్యాన్ని అనుభవించటానికి మనము ప్రయాసపడాలి. ఆ గిన్నె నిజంగా ఎలా ఉంటుంది అంటే అది ఆశీర్వాదపు గిన్నె. ఆ గిన్నె ఎలా ఉంటుంది అంటే అది యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి గుర్తుగా ఉంటుంది. ఆ గిన్నె మామూలు గిన్నె కాదు అది. మన మామూలు గిన్నెను స్టీల్ ప్లేట్లు తెచ్చుకుంటాము, ఇంకా కొందరైతే వెండి ప్లేట్లు తెచ్చుకుంటారు, మరి కొందరైతే బంగారు ప్లేట్లు తెచ్చుకుంటారు. ఆ గిన్నెలు కాదు, ఇది పరలోకపు గిన్నె. ఈ గిన్నె ఎవడు కొనలేడు, ఎవడు తయారు చేయలేడు. ఆ గిన్నెలో మనం అనుభవం కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ గిన్నె ఎలా ఉంటుందంటే మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్రమములన్నీ కూడా ఆ గిన్నె నుండి సమసిపోతాయి, ఆ గిన్నె నుండి తీసివేయబడతాయి. ఆ గిన్నె మనల్ని శుభ్రం చేస్తుంది. అట్టి గిన్నె, అలాంటి పాత్రను దేవుడు మనకిచ్చాడు. ఇది నా పాత్ర, ఇది నా గిన్నె, ఇది నా రక్తము, ఇది నా శరీరము. ఈరోజు కొల్లలు పెద్ద పెద్ద స్పీకర్లు అయిపోయినారు. తగ్గింపు లేదు, విధేయత లేదు, దీనత్వం లేదు, సాత్వికం లేదు. నాకని తెలుసు. నాకని తెలుసు అంటే ఏమని అర్థం? సాత్వికమనే బికేమ్ ఏ ఫోర్మెన్. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి మనం. అందుకనే దేవుడు మనకు నిజంగా రాసిపెట్టాడు వాక్యంలో. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చూద్దాం ఆ మాటను ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. బాగినాలి మాట, ఒక్క నిమిషం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. ఆశీర్వచనపు పాత్రలోనిది. ఆశీర్వచనపు పాత్రలోనిది. బాగా ఆలకించాలి. ఎలా ఉండాలి? కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు. ఒకటేమో గిన్నె, రెండవదేమో స్తుతి పాత్రలోనిది. ఇక చెప్పాలి అంటే ఆ పాత్రలోని పరిస్థితి ఏంటిది అంటే, ఆ పాత్ర ఏమై ఉండాలి? క్రీస్తు రక్తమై ఉండాలి. ఆ పాత్ర ఏమై ఉండాలి? క్రీస్తు శరీరమై ఉండాలి. ఆ పాత్ర ఏమై ఉండాలి? సాత్వికమై ఉండాలి. ఆ పాత్ర ఏమై ఉండాలి? దీనత్వమై ఉండాలి. ఆ పాత్ర ఏమై ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. అది లేకుండా ఆయనలో ఎలా పాలు పొందుతాం మనం? మనకు ఆ దీనత్వం కావాలండి. ఈరోజు చాలా వరకు భక్తులని చెప్పుకోవటంలో చాలామంది ఇతరుల సొమ్ము నాశించే వాళ్ళే ఎక్కువైపోయినారు. వాడు నాకు కానుక లేదే, వీడు నాకు అద్దెచ్చి లేదే, వాడు రాలేదే, వీడు పెట్టలేదే. చూడండి ఎలా మన పరిస్థితి. ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతారు, వాళ్ళే ఇష్టలు. యేసురావు కాదు వాళ్ళకి కావాల్సింది, ఆ మనిషి కావాలా. ఎందుకు? టక్ టుక్ చేసి టైట్ కట్టుకొని షూటు బూట్ వేసి కారులో పోయి ఆడ నిలబడితే, అబ్బా మా పాస్టర్ గారు వచ్చారు. యేసురావు కాదు వచ్చింది అక్కడికి, పాస్టర్ గారు. కానీ యేసుప్రభు నియమించిన పాస్టర్లు అట్లా ఉండరు, చాలా దీనంగా ఉంటారు. నేను పోల్చితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది బయటికి పోతుంది ఈ మాటలు, అందుకే నేను పోల్చడంలే. ఈ లైవ్ లేకుండా అంటే నేను పోల్చి చెప్పింది ఎలా ఉంటుందో.
కాబట్టి మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుట. బా. తర్వాత మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయే. ఇది మామూలు శరీరము, మామూలు రక్తం కాదు, సమరూపం కావాలి. బ్యాలెన్సింగ్ లైఫ్ అవసరం. క్రీస్తుకు సాదృశ్యం కావాలని జీవితం. అలా లేకుండా పుచ్చుకుంటే ఏం ప్రయోజనం? ఎన్నోసార్లు సైతానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. యేసుప్రభు కూడా ఆ సమయంలో ఆయన చెడ్డ మాటలు ఉపయోగించలేదు, కానీ గద్దింపు మాత్రం చేశాడు. సైతానా వెనక్కి పో అన్నాడు. ఎవరిని? పేతురును. నువ్వు నాకు చెప్తావా? నీకొకటి 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 ఇన్ని బిల్డింగ్లు కడతామన్నాడు. కడతాడా? అంటానే ఏసై అన్నాడు, సైతానా ప్రతి విషయంలో నాకు అడ్డు చెప్తున్నావు, వెనక్కి పో అన్నాడు. కాబట్టి సైతాన్ని మనం పారద్రోలాలా. గద్దింపు అవసరమే. చాలా మందికి గట్టిగా చెప్తానే మూతులు ముడుచుకొని ఇంకా గుడికి కూడా రారు. ఏం చేస్తాం? కనుక మన బ్రతుకులను మార్చుకోవాలి. మన బ్రతుకు తెరువును మనం మార్చుకోకపోతే దేవుని బిడ్డలం కాలేం, ఆయనతో మనం జీవించలేం. ఈడ ఊరికే పేరుకు చెప్పుకోవాల్సిందే, మావాడు మావాడు అని అందరు చెప్పుకుంటారులే. కొంచెం బాగున్నాను చూసేది మావాడు అంటుంటారు అందరూ. మావాడు బాగలేనని మావాడు అన్నారు. అన్ని తేడా ఉంది మీకు నాకు. ఎంత వాడు చెడ్డోడైనా నావాడు అయితే నేను నావాడే అంటా. నేను వాడిని తేడా అదే. వాడు చెడ్డోడని నావాడు కాదనల్లా నేను అననట్లా. మంచోడైతే మావాడే, మా చుట్టమే. వాడు బాగా సౌకర్యం అయిపోయినాడు, మావాడే, వాడు మా చుట్టమే. ఎంత తేడా ఉంది మనలో. యేసు ప్రభు శ్రమ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, శ్రమ పొందాడు నా కొరకు, నీ కొరకు. మరి మన పరిస్థితి ఏంటి? అట్టి శ్రమలను నువ్వు అనుభవించటంలో ఏమైపోతున్నావు? వెనకంజ వేస్తున్నావు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోతున్నాం. అలాంటి గిన్నెను మేము చేయగలమని కొందరు అంటారు. సాధారణంగా అయితే చేయలేరు, ఎందుకంటే అది దేవుడు చేయలేదు కాబట్టి ఆయన వచ్చాడు. చేసేవాడు ఉంటే ఆయన ఎందుకు వస్తాడు? అడిగారు కదా పక్కన వచ్చి, నా ఇద్దరు కొడుకులను ఒకరు కుడివైపు ఒకరిని ఎడమవైపు కూర్చోబెట్టు. మహాతల్లి వచ్చి అడిగింది వాళ్ళ తల్లి. ఏమన్నాడు యేసుప్రభు? నేను త్రాగే గిన్నెలోది వీరు తాగలరా? త్రాగలమన్నారు. మళ్ళీ అట్లయితే నా తండ్రి చిత్తం మేరకు అది జరుగుతుంది, కానీ నేనైతే కూర్చోబెట్టే అర్హత నాకు లేదు అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడు. మనమైతే దాన్నేముంది, నేను కూర్చోబెడతలే అనింది. కాదు, అట్లయినట్టే కాదు. కాబట్టి ఆ విధేయత, ఆ తగ్గింపు జీవితం మనము కలిగి ఉన్నప్పుడే మనము ధనిలం. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట చాలా స్పష్టంగా. ఎలాంటి పరిస్థితి అది అనుభవించడము అంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము,
అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం పనిచేయాలి, వస్తువుగా పనిచేయాలి, సాధనమై ఉండాలి. ఎలాగా? భరించుటకు, శ్రమపడుటకు, కష్టపడుటకు, సిలువను మోయుటకు, శ్రమను అనుభవించుటకు, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవటానికి భారం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఆ భారం మనకు లేదు, ఆ శ్రమ మనకు లేదు, ఆ బాధ్యత మనకు లేదు. ఎంతసేపునే స్టైల్గా అట్లా పుత. గనుక భరించే స్వభావం. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. సరే, యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి, పేరును బట్టి శ్రమ అనుభవించాలి. యేసు ప్రభువుని బట్టి శ్రమించడంలో నువ్వు ఎంత నిర్లక్ష్యమైపోతావో, ఎంత వెనకంజ వేస్తావో సైతానుడు నిన్ను అంత బాగా వాడుకుంటాడు. ఆలోచించుకో ఒకసారి. కాబట్టి ప్రభు పనిలో, ప్రభు యొక్క సేవలో, ప్రభువును నమ్మిన జీవితం శ్రమ అనుభవించడంలో సంతోషించాలి. అది లేదు మనకు. అది లేకనే దెబ్బతింటున్నాం. సంఘాలలో అది లేకనే సంఘాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. నేను 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 అనే స్వభావం ప్రతి ఒక్కరిలో. కాబట్టి ప్రభువులో మనం నిజంగా కొనసాగటానికి, ప్రభువునందు మన జీవితాలను అనుభవించటానికి మనము నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే, శ్రమలలో ఏ ఆదరణ మనమైతే పొందుతామో ఆ ఆదరణ, ఆ శ్రమ ప్రభువులో పొందాలి. ప్రభువులో, ఆయనలో పాలివారం కావాలి. చాలా స్పష్టంగా ఉంటుంది. కొరింథీ రెండవ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు శ్రమలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ ఆదరించబడాలి. మనం ఆదరణ కావాలని కోరుకుంటాం. ఇతరులను ఆదరించడం కూడా నేర్చుకోవాలి. చాలా వరకు ఇతరులను ఆదరించడంలో మనం పూర్తి ఫెయిల్ అయిపోతుంటాం. మనదే గొప్ప అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నువ్వు శ్రమలో ఆదరించబడినా ఇతరులను ఆదరించడం కూడా నేర్చుకోవాలి మనం. చాలా వరకు అది లేదు ఇప్పుడు మనలో. దొంగయవారం అయిపోయింది అంతా. ఎవడు డబ్బిస్తే వాని కాటికి పోతాం, ఎవడు కానుకిస్తే వాని కాటికి పోతాం. ఇంటికి పోతానే ఎవడు బాగా గౌరవించి మనకు భోజనం పెడతాడో వాని ఇంటికి పోతాం మళ్ళీ. అట్లా తయారైపోయింది పరిస్థితి ఇప్పుడు. కాబట్టి అట్టి ఆదరణలో మనము పాలివారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆదరించేవాడు. దేవుడు మన కొరకు శ్రమించినవాడు. తన శ్రమలో పాలివారమై, ఆదరణలో పాలివారమై ఉండటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అలా మనం ఉన్నట్లయితే దేవుడు నిజంగా మన కొరకు విరవబడిన తన శరీరాన్ని, మన కొరకు కార్చిన తన రక్తంలో మనము పాలివారమై ఆయనతో కూడా ఆ రాజ్యంలో ఉంటాం. దాని కొరకు మనల్ని మనం ఏం చేసుకుందాం? పరీక్షించుకుందాం. ఇకనైనా సిద్ధపడదాం. సిద్ధపడకపోతే ఇప్పుడే దేవుడు సమయం ఇచ్చాడు, సరి చేసుకొని బలలో మనం పాలు పొందుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.